సామాన్లన్నీ దోమతున్నాను. ఈ సామాన్లన్నీ మెరిసిపోయేటట్టుగా ఎలా దోమాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పీతాంబరం కొద్దిగా వేసుకోవాలి. సామాన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. అంట్లు తోముకునే సోపు ఒకటి, అంట్లు తోముకునే మందు కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసేసి మొత్తం పీస్ తీసుకొని కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ పీస్తో కొంచెం ముంచేసి కొంచెం వేస్తే చాలు, మెరిసిపోయేటట్టు వచ్చేయాలి. ఇప్పుడు నేను తోమి చూపిస్తాను చూడండి ఎలా వచ్చేది. తోమేసి వాటర్ పోసి కడిగి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నీళ్లు పోసి కడిగి చూపిస్తాను అండి. నీళ్లు మటుకు పోసి కడుగుతున్నాను. చూడండి ఎంత తెల్లగా మెరిసిపోతుందో తోమగానే. మీరు కూడా ట్రై చేయండి, బాగా వస్తాయి. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా సింపుల్గా తోముకోవచ్చు. నేనైతే ఇవన్నీ నీట్గా రెండు రెండు తోముకునేది బుడ్డతో తుడిచి ఆరబెట్టాలా, లేకుంటే సుక్కలు పడిపోతాయి అంతా. అందుకని నేను రెండు తోమేది తుడిచి ఆరబెడతాను. ఎలా తోముతానో ఎట్ట తుడిచి పెడతానో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. శ్రమ పడకుండా సింపుల్గా ఈజీగా చేతులు మంటలు పట్టకుండా తోముకోవచ్చు. రాగి వస్తువులు కూడా ఎలా తోముకోవాలనేది మన ఛానల్లో పోస్ట్ చేసి ఉంది, చూడండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కింద అయితే తోమేశాను కదా, ఇప్పుడు వాటర్ పోసి కడుగుతున్నాను. ఎలా మెరసద్దో మీరే చూడండి. ఇవి అయితే కొన్ని తోమేసిన తర్వాత నేను క్లాత్ తీసుకొని ఎలా తుడుస్తాననేది మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇంతకుముందు పని ఆమె అయితే అంట్లన్నీ తోమిచ్చేది. ఆమె అయితే ఊరికి పోయింది. ఇంకా ఆమె రాలేదు కదా, పండగ వస్తుంది. ఇంక నేనే రెండు రెండు తోమేద్దామని సామాన్ అంతా బయట వేసాను. ఇంక రెండు దోముకునేది అవి బచ్చలు పడకుండా తుడిచి అక్కడ పెట్టేస్తాను. కొంత సామాన్ అయితే తోమేశాను ఫ్రెండ్స్. అవి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి ఎండకు పెట్టుకోవాలి. ఎండకు పెట్టి ఆరిపోయినాక అమన కొంచెం కొంచెంగా అన్నీ ఆరినాక లోపల పెట్టేసుకోవాలి. నేనైతే అన్నీ ఒకసారి దోమి పెట్టాలంటే మచ్చలు పడతాయని రెండు దోమేది క్లాత్ తుడిచేది ఆరిపోయినాక లోపల పెడుతున్నాను. ఇక కొంత సామాన్ అయితే లోపల పెట్టేశాను. ఇంకా కొంత సామాన్ ఉంది, అవి అయితే తోమాలా. సామాన్లు చూడండి తళతళ మెరిసిపోతున్నాయి సామాన్ అంతా. ఇంకా కిచెన్ రూమ్లో చిన్న చిన్న కప్స్ అవి ఉన్నాయి, అవి కూడా తెచ్చి ఇప్పుడు తోమేస్తాను. ఇవి అయితే జాగ్రత్తగా దాంట్లో అన్నీ పగిలిపోతాయి. ఇగో స్టీల్ కాబట్టి సరిపోయింది పగలకుండా. ఇవన్నీ పగిలిపోయేటాను, జాగ్రత్తగా దావాలా. చిన్నగా నీళ్ళు కలిసిన అంటాయి. ఇప్పుడైతే సామాన్లన్నీ కూర్చుంటున్నాను, తోమేస్తాను. సామాన్లన్నీ ఉదయాన్నే బయట వేసినప్పుడే బూజులు కొట్టేసిన లోపలంతా. మా ఆయన కొట్టాడు, బాగా పైనంత అందదు కదా, అందుకని మా ఆయన చేత కొట్టించాను బూజులు. సామాన్లు దోమినాక బూజులు కొట్టామనుకో మళ్ళీ వీటికి దుమ్ము పట్టద్ది, అందుకని ముందుగానే కొట్టేసాను. ఇప్పుడు ఈ సామాన్లన్నీ దోమి అక్కడ పెట్టేస్తాను. సాయంత్రం దీన్ని సర్దుకునేటోళ్ళకి రెండు రెండుగా తోముకునేది అవి తుడిచి ఆడ పెడుతున్నాను. కొన్ని సామాన్ అయితే మా పాప తుడిచిచ్చింది. ఇంక సాయంకాలం ఎన్ని సర్దేసుకుంటాను. తోమడం మటుకు పూర్తయింది. ఇంకా బయట అయితే అక్కడ నీళ్ళు పోసి కడగాల, అక్కడ కడిగే చూపిస్తారండి. ఇట్లనే దోమినాం కదా, ఇక్కడంతా సబైన పొడి అంతా మురికి అంతా ఉంది కదా, అంతా బావాలంటే షాంపూ వేసి నీట్గా కడుక్కోవాలి. ఇక్కడైతే జల్లెడు ఉంది, ఈ జల్లెడి కాడి నుంచే పోతాయి నీళ్లు. మొత్తం చిమ్మేసినాక పోయి సామాన్లు సర్దేసుకుంటాను. ఇక్కడ అంట్లు తోమినాం కదా, ఇవంతా సుక్కలు పడి ఉన్నాయి ఆ గ్లాసులంతా. ఇంక ఈ రోజు అవన్నీ గడగలేండి, ఇంక రేపు గడగదామని ఇక్కడ వరకే గడిగాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోలు మటుకు చూస్తాను ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.